చాలా మంది ధూమపానం చేసేవారు సిగరెట్ తాగితే మనసు ప్రశాంతంగా మారుతుందని, ఒత్తిడి తగ్గుతుందని నమ్ముతారు. ముఖ్యంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ధూమపానం చేస్తారు. అయితే ఇది నిజంగా ఒత్తిడిని తగ్గిస్తుందా? లేక ఇది కేవలం ఒక అపోహ మాత్రమేనా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణుల అభిప్రాయం ప్రకారం సిగరెట్లలో ఉండే నికోటిన్ కొన్ని సెకండ్లలో మెదడుకు చేరుతుంది. అది డోపమైన్ అనే హార్మోన్ను విడుదల చేయిస్తుంది. ఈ హార్మోన్ వల్ల కొద్దిసేపు మంచి అనుభూతి కలుగుతుంది. అందువల్ల ధూమపానం చేసినప్పుడు ఒత్తిడి తగ్గినట్లు అనిపిస్తుంది. కానీ ఈ ప్రభావం చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ధూమపానం నిజంగా ఒత్తిడిని తగ్గించదు. నికోటిన్ ప్రభావం తగ్గిన తర్వాత శరీరం మళ్ళీ నికోటిన్ని కోరుకుంటుంది. ఈ సమయంలో అసహనం, ఆందోళన, చిరాకు వంటి లక్షణాలు పెరుగుతాయి. అంటే ధూమపానం ఒత్తిడిని తగ్గించడం కాకుండా కాలక్రమేణా మరింత పెంచే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా ధూమపానం చేసే వారికి ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ. తరచూ దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల వాపు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. ధూమపానం మానేయడం కొంచెం కష్టంగా అనిపించినా సరైన చికిత్స, మార్గదర్శకంతో అది సాధ్యమవుతుంది. మందులు, కౌన్సిలింగ్, జీవనశైలి మార్పులతో ధూమపానం అలవాటు నుంచి బయటపడవచ్చు. మొదట్లో కొన్ని సమస్యలు ఎదురైనా అవి తాత్కాలికమే. ధూమపానం ఒత్తిడిని తగ్గించదు. అది కొద్దిసేపు మాత్రమే మంచి అనుభూతి కలిగిస్తుంది. కానీ దీర్ఘకాలంలో అది మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలను మరింత పెంచుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.